చాక్లెట్లు తిని విద్యార్థులు వింతగా ప్రవర్తించిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. కొత్తూరు కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని పాన్ షాప్ల నిర్వాహకులు గత కొద్ది రోజులుగా విద్యార్థులకు వీటిని పంపిణీ చేస్తున్నారు. అవి తినడంతో కొందరు విద్యార్థులు తరగతి గదిలో మత్తులోకి జారుకున్నారు. మరికొందరు వింతగా ప్రవర్తించారు. ఇది గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంగూర్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఘా పెట్టిన ఎస్ఓటీ పోలీసులు కొత్తూరులోని కిరాణా షాపుల్లో పాన్ డబ్బాలలో సోదాలు చేశారు. ఈ దాడిలో చార్మినార్ గోల్డ్ పేరిట పసుపు బంగారు వర్ణంలో ఉన్న సుమారు 8 కేజీల గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు పట్టుబడ్డాయి. చాక్లెట్లను విక్రయిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ శంకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్ శంకర్. శివ, పిల్లలు తినేటువంటి చాక్లెట్ల ప్లేస్లో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నటువంటి ఘటన ఇప్పుడు షాద్నగర్ నియోజకవర్గంలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా విద్యార్థులు తినే చాక్లెట్లు గంజాయి చాక్లెట్లు తిని విద్యార్థులంతా కూడా వింతగా ప్రవర్తించడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని గుర్తు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలో ఈ గంజాయి చాక్లెట్ల విక్రయం కలకలం సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. కొత్తూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు రోజు మాదిరిగానే చాక్లెట్లు కొని అవి తిన్న తర్వాత వింత ప్రవర్తన కనిపించడంతో స్కూల్ కి సంబంధించినటువంటి ప్రధాన హెడ్ మాస్టర్ అగోర్ నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ఈ యొక్క అంశాన్ని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా నిఘా ఉంచినటువంటి ఎస్ఓటీ అధికారులు కావచ్చు, స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున కూడా సోదాలు నిర్వహించిన అనంతరం ఒక్కసారిగా ఆశ్చర్యానికి పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి కొత్తూరు మండలంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే కిరాణా షాపుల్లో పెద్ద ఎత్తున కూడా డబ్బాలలో ఈ యొక్క గంజాయి చాక్లెట్లు ఉన్నాయన్న సమాచారం అందుకున్నటువంటి ఎస్ఓటీ పోలీసులు స్థానిక పోలీసుల సహాయంతో పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. ఈ దాడుల్లో చార్మినార్ కు సంబంధించినటువంటి చార్మినార్ గోల్డ్ పేరిట పసుపు మరియు బంగారు కలర్స్ లో ఉన్నటువంటి 8 కేజీల చాక్లెట్లను వీరంతా పట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ఒరిస్సాకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క చాక్లెట్లను పిల్లలకు అమ్ముతున్నారని చెప్పి కూడా సమాచారం అందిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా దాడులు నిర్వహించారు. వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు పెద్ద ఎత్తున కూడా ప్రశ్నించడం సంబంధించింది. పిల్లలు తినే చాక్లెట్లతో పాటు ఇంకెటువంటి మాదక ద్రవ్యాలు ఇక్కడ అమ్ముతున్నారా అని చెప్పి కూడా వాళ్ళంతా కూడా దానిపై కూడా పెద్ద ఎత్తున కూడా విచారణ జరుగుతున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ ఒక్కసారిగా ఈ చాక్లెట్లు గంజాయి చాక్లెట్ల విషయం మాత్రం స్థానికంగా ఉన్నటువంటి అన్ని పాఠశాలలో కలకలం ఎత్తున ఇప్పటికైతే పిల్లలకు సంబంధించినటువంటి ఏదైతే వింత ప్రవర్తనతో కూడా స్వల్ప మార్పులు చేరుకుందో వాళ్ళ పెద్ద ఎత్తున కూడా ప్రథమ చికిత్స అందించిన సమాచారం అయితే అందుతుంది. శివ. ఓకే, థ్యాంక్ యూ.